సమకృత్వాన్ని అడిగారు అనేటప్పటికి ఎరికినవాడు అని అది ఇట్ షుడ్ బి నోన్ ఫ్రమ్ ది గురు పర్సనలీ అన్నాడు. ఇది ప్రాణాపానాలంటే ప్రతి చోట శరీరంలో ఉంటాయి ఈ రెండును. ఈ రెండింటిని కలిసి ఇంగ్లీష్లో ఏమంటారు, ఒక లాటిన్ పదం వాడతారు, పెరిస్టాల్సిస్. ఇది నక్స్వామిక వాడికి ఇది వెనక్కి తిరుగుతుంది. పెరిస్టాల్సిస్ మామూలుగా మల విసర్జన సమయంలో మనం మెంటల్గా కొంచెం కోఆపరేట్ చేస్తాం, పెరిస్టాల్సిస్ కూడా పనిచేస్తుంది. అలాగే మూత్ర విసర్జన సమయంలో మెంటల్గా మనం వెళ్ళి కోఆపరేట్ చేస్తాం, అక్కడ ఉన్న మజిల్స్ పనిచేస్తాయి. దీనికి మనం మెంటల్గా కనుక సజెస్ట్ చేసామో డొక్క చింపేస్తాడు, ఆపోజిట్గా తిరుగుతాయి మజిల్స్. అంటే ఇదంతా కూడా స్ట్రైక్ వ్యవహారం. యాంటీ పెరిస్టాలిసిస్ అని ఒక ఫెనామినా జరుగుతుంది. అంటే వెళ్లాల్సి వస్తుంది పాపం వాడికి కూడా మనందరిలాగే లండన్కి వెళ్లాల్సి వస్తుంది. బయలుదేరి పెడతాడు ఆ టైంకి వెళ్ళి అక్కడ కూర్చొని అవును ఇప్పుడు మనం దొడ్డికి వెళ్ళాలి అని వాడు కనుక కొంచెం మెంటల్గా కొంచెం ఎఫర్ట్ ఇస్తే ఇక్కడ ఉన్న మజిల్స్కి తెలుస్తుంది వీడు వెళ్ళాలంటున్నాడు, అయితే అక్కర్లేదు. ఏం జరుగుతుంది? He can never pass a stool because his muscles work in the opposite direction of his mind. ఎంతసేపు అలా కూతుని చివరికి బయటకు వచ్చేస్తాడు. మైండ్ ఇంకో దాని మీకు వెళ్ళేటి మళ్ళీ మజిల్స్ రెడీగా వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళా వెళ్ళాలి అని వీడు అనుకున్నాడో అక్కర్లేదన్నాడు. అలాగే యూరినేషన్ కూడా పాపం వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి అవును మనం యూరినేషన్కి వెళ్ళాలి అని వీడు అనుకుంటే వెళ్ళాలిగా గాడి కొడక వీడు ప్రపోజ్ చేస్తే అది ఆపోజిట్గా వస్తుంది. అందుకని దీని సుడువు కొందరే కనిపెట్టారు. ప్రతి వాళ్ళు సుడువులు కనిపెట్టిన వాళ్ళు కొందరే ఉంటారు. వాడు ఏం చేస్తాడు, న్యూస్ పేపర్ తీసుకెళ్తాడు. మరి ఇక్కడ వీడు మాట వింటలేదు. ఒరే కొంచెం మల విసర్జన చెయ్యటరా అంటే నువ్వు చేయమన్నావు కానీ అక్కర్లేదు అంటున్నాడు. అందుకని వీడు ఏం చేస్తాడు, ఆ పేపర్లో ఇలాంటి పరిస్థితులు బయట ప్రపంచంలో చదువుతూ ఉంటాడు. హైదరాబాద్లో ఇట్లా జరిగింది, హర్యానాలో ఇట్లా జరిగింది, వెస్ట్ బెంగాల్లో ఇలాంటివే. కానీ బుర్ర ఎక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది. వీడు యాబ్సెంట్ కాదు, వీడు లేకుండా చూసి ఆ మజిల్స్ నరుగుతూనూ శుభ్రంగా మోషన్ అయిపోతుంది. అంటే వీడు మైండ్ కనుక అదర్వైజ్ ఎంగేజ్ అయితే మోషన్ అయినా సరే యూరినేషన్ అయినా సరే శుభ్రంగా ఫ్రీగా అయిపోతుంది. మైండ్ అక్కడ వచ్చి ఎంగేజ్ అయ్యి వీడు కావాలని కోరుతున్నట్టు తెలిసిందో బంద్ చేసేది. అంటే మజిల్స్ నర్వ్స్ను దే వర్క్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ బీయింగ్ ప్రపోజ్డ్ బై ది మైండ్. ఇది యాంటీ పెరిస్టాల్సిస్. అలాగే పాపం వికార పెట్టి ఒక్కోడు వాంతి వస్తూ ఉంటుంది. తెగదిని భోజనం నేను రాత్రి చేసినటువంటి పొలిటికల్ డిన్నర్కి తెల్లవారులో లోపల కోడిపిల్ల అరుస్తూ ఉంటుంది. అలా గొర్రె మేకం శుభం ఇవన్నీ అరుస్తూ ఉంటాడు. పొద్దున్నే లేచి వీడు వాంతి వికారం ఎదురు కొడుతుంటే పోనీ కక్కుంటి శుభ్రంగా ఉంటుంది అని వీడు అంటే అది అయితే చెట్టు కొడుతుంది. ఇందాక నుంచి లోపల నుంచి బయటకు కొడుతుంది. వీడు దోకడం మొదలెడితే పైనుంచి కిందికి కొట్టి గుండెకి ఎగతల్ని ప్రాణం పోయినంత పని అవుతుంది. ఈ కారణం చేతనే మీరు చూడండి, వామిటింగ్ కొందరికి ఎంత ఈజీయో కొందరికి అంత ప్రమాదం. 2 types ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒక్కోడికి వామిటింగ్ అసలు ప్రాబ్లమే కాదు, చాలా ఈజీ. ఏదైనా తేడా వస్తే అట్లా ఉమ్మేసినట్టు వెళ్ళేస్తాడు. ఒక్కోడికి వామిటింగ్ అంటే డెలివరీ అంత పని, లేదా పునర్జన్మంత పని. అంటే వాడు ఉన్నాడో లేదో ఫిజికల్గా చేతుల మీద తీసుకు లోపలికి తీసుకురావాలి. వాంతి తలకాయ ఓడగొట్టుకుని ఇలాంటివన్నీ. అలాంటి ఫెయిల్ కేసులు చూసే గబాలను ఎవడు ప్రతివాడికి వాంతి ఎవడుతుంటే బుర్ర పట్టుకుంటారు.
ఈ యాంటీ పెరిస్టాల్సిస్ లక్షణం. ఇది ఇట్ ఈస్ ఎ టిపికల్ సిమ్టమ్ ఆఫ్ నక్స్వామిక. రెండవ డ్రగ్ లేదు, గుర్తుంచుకోండి. ఈ సిమ్టమ్ ఉంటే నక్స్వామిక. 5-6 ఉన్నాయి, అందులో సెలెక్ట్ చేయాలి అనేది ఏం లేదు, ఇది ఒక్కటే. ఇది ఇప్పుడు చెప్పిన కేసుల్లో పనికి రావడం కాకుండా ప్రాణరక్షణం చేసేటువంటి ఒకనొక స్థితి ఉన్నది. అక్కడ మనకు కనుక ఏమన్నా బుర్ర ఉండి పని చేసినట్లయితే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అంటే మన దగ్గర భగవంతుడు ఇచ్చినటువంటి డాక్టర్ అనేటువంటి ఫ్యాకల్టీ 1 మిల్లీమీటర్ మన దగ్గర ఉన్నట్లయితే లైఫ్ సేవ్ అవుతుంది. ఏమిటి, డెలివరీ టైంలో పాపం లేడీస్ పెయిన్స్ పడుతూ ఉంటారు. వీళ్ళు కోఆపరేట్ చేయడానికి ట్రై చేస్తే ఫీటస్ ఆపోజిట్గా వస్తూ ఉంటుంది. యాంటీ పెరిస్టాల్సిస్ అది ఫీటస్. పిండము ఎదురు తిరగటం కాదు, ఎదురు వస్తుట. అంటే వీళ్ళు కోఆపరేట్ చేసిన కొద్దీ అది ఆపోజిట్ డైరెక్షన్లో మజిల్స్ పనిచేస్తూ ఉంటాయి. డెలివరీ ఇస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. అంటే 200 నక్స్వామిక ఒకే ఒక్క డోసు వేయండి. 2 నిమిషంలో 3వ నిమిషంలో సుఖప్రసవం అవుతుంది. ఇట్ విల్ బి లైక్ మ్యాజిక్ ఆర్ మిరకిల్. ఇది వైద్యం కాదు, మిరకిలేమో అని అనుమానం వస్తుంది. కనుక ది గ్రేటెస్ట్ యూజ్ అండ్ మోస్ట్ సేక్రెడ్ యూజ్ అక్కడ దీన్ని. ఇవి కక్కుంటారు వాంతులు, ఇదేం పర్లేదు, 2 మూట కక్కున్నా బాగానే ఉంటుంది. నిజమైన పయస్ యూసేజ్ ఎక్కడ ఉన్నది. నక్స్వామిక చేతనైన వాడు డెలివరీలో యూజ్ చేయగలరు. డెలివరీకి బాధపడుతున్నారు కాబట్టి పల్స్ ఇలా వేయండి, ఇట్లా బోర్డు కట్టుకున్న మందులు వేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ డెలివరీకి ఎందుకు కష్టపడుతున్నారో ఇది కారణం కనిపెట్టాలి. కొందరికి పెయిన్స్ని ఫేస్ చేయలేక భయంతో డెలివరీ ఆపు చేసుకుంటూ ఉంటారు. కొందరికి వీళ్ళు కోఆపరేట్ చేస్తే అది ఎదురొస్తూ ఉంటుంది. 2-3 రకాలుగా ఉంటాయి. కోఆపరేట్ చేస్తే ఎదురొచ్చే కేసు కనుక గ్రహించాడంటే, నక్స్వామిక వేశాడంటే 3వ నిమిషంలో సుఖప్రసవం ఈజీగా డెలివరీ అయిపోతుంది. ఏ బిడ్డకి కానీ తల్లికి కానీ ఏ చికాకు లేదు. కనుక నక్స్వామికలో ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్లో ఒకటి. తర్వాత తెల్లవారుజామున 3:30 ఆ ప్రాంతం దగ్గర నుంచి మెడుపు వచ్చి నేను చెప్పాను చూడండి, 5:30 ఆ ప్రాంతం దాకా ఏవేవో భవిష్యత్తును కూర్చున్నవి, భూతాన్ని కూర్చున్నవి, వర్తమానాన్ని కూర్చున్నవి, ఇవన్నీ బుర్రలో గిరిగిరా తిరిగిపోయి మళ్ళీ 6:30 ఆ ప్రాంతానికి అలచోట వచ్చి అలా పడి వాళ్ళు నిద్రైపోయి పొద్దెక్కిందాక మెళుకురాక, పొద్దెక్కిన గతర కూడా లేచేటప్పటికి అలసట పడిపోయి మొహం నిద్రపోయినట్టు కాకుండా ఏడుస్తున్నట్టుగా. ఇది నక్స్వామిక లక్షణాల్లో ఇది కూడా అవుతుంది. మరేం విశేషం రాసుకోక్కర్లేదు, మీకు ఎలా గుర్తుంటాయో చూస్తాను. ఇవన్నీ వినేసేయండి, వంట పట్టించుకోండి, చెప్తాను. ఇంకా దీనికి కావాల్సినవి సాయంకాలం అయ్యేటప్పటికి వాడిని గమనిస్తూ ఉంటే మీకు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైం ఉంటుంది చూడండి, ఆ టైం అయ్యేటప్పటికి నీరసంగా ఉంటుంది. నీరసం వీడికి ఉంటుంది, లేకపోవడం వాడికి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కావాలని కన్క్లూషన్స్కి రాకూడదు. ఎందుకని లేకపోవడం వాడికి ఎందుకు ఉంటుంది? వాడికి అన్ని బాధలను 4 to 8 PM అగ్రవేషన్ అన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాడికి బాధలు ఉద్రేకించును గనక వాడికి ఉంటుంది. వీడికి నీరసమే కాకుండా నక్స్వామిక వాడికి మత్తు, నిద్రమత్తు వస్తుంది. ఇక్కడ సంచవేళ నిద్ర అంటారు, దౌర్భాగ్యులు అంటారు. అలాగా మత్తుగా ఉంటుంది సాయంత్రం, నీరసంతో నిద్రమత్తు. అది ఎలా ఉంటుందంటే, ఎక్కడ కుర్చీలో కూర్చోబెట్టి 2 నిమిషాలు ఇంట్లోకి వెళ్ళి వస్తే వాడు ఆ 2 నిమిషాల్లో కునుకు తీస్తాడు. కూర్చునైనా సరే, నుంచో ఏ పొజిషన్లో అయినా సరే, అంత ఇర్రెసిస్టబుల్గా వాడికి వస్తుంది. పాపం ఒక్కోడు సౌండ్ స్లీప్ అంటారు కదా, 2 నిమిషాలు అలా కూర్చొనిస్తే అని వినిపిస్తుంది సౌండ్ అనమాట. కూర్చుని గురువుని చూస్తే ఉంటారా అని ఆశ్చర్యం వస్తుంది. ఆ టైం సాయంత్రం 5, 6, 6:30 మధ్య. అంతకుముందు మనిషాకారంలోనే ఉంటాడు, ఆ తర్వాత బాగానే ఉంటాడు. ఆ మధ్యలో వాడికి నీరసం, నిద్రమత్తు వస్తుందండి. ఇది నక్స్వామిక వాడికి తప్ప ఇంకెవరికి లేదు. కొంచెం అనుభవం ఉంటే లైకోపోడియం వాడా నక్స్వామిక వాడా అనేది తేలిగ్గా కనుక్కుంటాం. ఇప్పుడు సింటమ్స్ కానివి కొన్ని ఉన్నాయి నక్స్వామిక వాడి. ఒకటి ఏమిటంటే, ఇవి సింటమ్స్ కావు,
సెడెంటరీ లైఫ్ అనగా ఒళ్ళు కదలని దినచర్య. అతను ఎవరో పాపం ఉడిపిలో చిన్నప్పుడు ఎప్పుడో పుట్టాడు, వాడికి తెలియదు. ఇక్కడికి తీసుకొచ్చాక గల్లాపెట్ట దగ్గరే పెరిగాడు. పొద్దునే 5:30కి స్నానం చేస్తాడు. చేసి ఆ ఉడిపి నుంచి వచ్చినటువంటి స్వామి పాదం బొట్టు పెట్టుకుంటాడు. అక్కడ వాటిలో కూర్చుంటాడు హోటల్లో. మధ్యాహ్నం లేస్తాడు, లోపలికి పెడతాడు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ కూర్చుంటాడు. రాత్రి లేస్తాడు లోపలికి. వాడికి రూట్స్ ఎక్కడికి తెలుసు? ఇక్కడి నుంచి గల్లాపేట నుంచి వంటింటి దగ్గరికి, గల్లాపేట దగ్గరికి బాత్రూమ్ దగ్గరికి, టాయిలెట్ రూమ్ దగ్గరికి, లండన్కి. ఇది తప్ప ఇంకేం తెలియదు. 10 ఏళ్ళు అయ్యేటప్పటికి శరీరం ఏమవుతుంది? ఇది సెడెంటరీ హ్యాబిట్స్ అంటే. దీంట్లోంచి నక్స్వామిక కాన్స్టిట్యూషన్లు వస్తాయి, సల్ఫర్ కాన్స్టిట్యూషన్స్ వస్తాయి. ఈ ఇద్దరు ఇందులోంచి పుడతారు. అంటే మీరు వాడి ప్రొఫెషను, వాడి దినచర్య తెలుసుకుంటే వీడు సెడెంటరీ లైఫ్ అంటే ఇదిగో ఇందువల్ల ఈ డ్రగ్స్లోకి వెళ్తాడు అని తెలుస్తుంది. అంటే మీకు లాజిక్ను కాజేషను తెలుస్తుంది. ఇది సింటమ్స్ కావు. అలాగే ల్యాబొరేటరీలో నుంచి బయటికి రాలేదు 7 సంవత్సరాల స్టూడెంట్. అక్కడే స్నానం, అక్కడే రీసెర్చ్, అక్కడే మైక్రోస్కోపు, అక్కడే టెలిస్కోపు, అక్కడే సెక్షన్స్ తీయటం, అక్కడే డయాగ్రామ్స్. బయటికి 37 years మ్యారేజ్ అయిందే. అసలు బయటకు వస్తే మ్యారేజ్ అవడానికి గైడెడ్ టు ది ల్యాబొరేటరీ. అప్పుడు మనిషి శరీరం చూస్తే ఈ 2 డ్రగ్స్లో ఏదో ఒక డ్రగ్లో ఉంటుంది. అసూర్యం పశ్చేగా ఉన్నాడు. సూర్యరశ్మి పడలేదు ఒంటి మీద. ఇది ఒక కారణం నక్స్వామికకి. ఇందాక చెప్పినట్టు టూ మచ్గా మందులు వాడటం ఒక కారణం. అది వరకు 10-30 సంవత్సరాలు అలాగా మందులు వాడి వేరే ఇంట్లో కిట్ ఉంటుంది, డాక్టర్లు చెప్పింది కాక. ఇందులో అన్నీ ఉంటాయి అన్నమాట. వాడు వేసుకుంటూ ఉంటాడు, వాళ్ళు చెప్పినవి వేసుకుంటూ తను సొంతం కొన్ని వేసుకుంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి అలాగే వర్క్ చాలా హెవీగా ఉన్నది తట్టుకునేందుకని చెప్పి ప్రతి అరగంటకి గంటకి కాఫీ తాగుతుంది. వాడికి నక్స్వామిక వాడైపోతాడు. గంటకి టీ నీళ్లు పుచ్చుకుంటూ ఉంటాం. అది అంతే. కాఫీ టీలు కాకుండా దీనికంటే పైది జరదా, కారా, అలాగే హిందూ, క్రైస్తవ, ముస్లింలకు సంబంధించిన పొగ పదార్థములు అంటే చుట్ట హిందూ మతము, బీడీ మహమ్మదీయ మతము, సిగరెట్ క్రైస్తవ మతం. ఈ మూడింటికి సంబంధించినటువంటి టొబాకో పాయిజన్ లేదా చూయింగ్ టొబాకో అసలు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. దాని పొగాకునం ఉంటాయి. వీటన్నిటి వల్ల నక్స్వామిక తాలూకు ఇందాక నుంచి మనం చెప్పిన సెటప్ వస్తుంది. సింటమ్స్ వాటన్నిటికీ శుభ్రంగా న్యూట్రలైజ్ చేసేస్తుంది. ఇది పాపం ఈ జాలర్లు వాళ్ళు వస్తూ ఉంటారు, లేడీస్ వస్తుంది. ఆ పైన క్యాన్సర్ వస్తుంది అంగిట్లో. ఏమిటంటే చుట్ట అంటించి లోపలికి పెట్టి కలుస్తూ ఉంటారు. మందు ఇస్తే పని చేయాలంటే హోమియోపతిలో చుట్ట మానేయాలి, కానీ వాళ్ళు మానేస్తారండి. చెప్పండి ఆ రోజు నుంచి మానేస్తారు. అంటే ఎడ్యుకేషన్కి లిటరసీకి ఉన్న తేడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇండియా, ఆఫ్రికా లాంటి దేశంలో మోర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, మోర్ ఇల్లిటరేట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. కోపడకండి. ఎందుకంటే నువ్వు చుట్ట తాగితే మందు పనిచేయదు అని చెప్తే దే బిలీవ్ ఇన్ ఇట్ అండ్ దే స్టాప్ ఇట్. నేను చేస్తానా, మీరు చేస్తారా, మీరు చేయొచ్చు కానీ నేను చేయను. ఐ విల్ బి గ్రాస్లీ ఇన్సిన్సియర్ టు ది డాక్టర్ అండ్ మెడిసిన్ బికాస్ ఐ యామ్ ఇల్లిటరేట్. అందుకనే రిజల్ట్స్ మీకు ఇల్లిటరేట్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి కేసెస్లో మీరు చూస్తే ఎంత క్లియర్ కట్గా స్టన్నింగ్గా కనిపిస్తుంటాయో రిజల్ట్స్ హోమియోపతిలో. ఇది వీటన్నిటికీ న్యూట్రలైజ్ చేసేస్తుంది. కానీ ఇది కూడా ఒక కాజేషన్ కింద మనం లెక్క వేసుకోవచ్చు. అది సామాన్యంగా నక్స్వామిక కిందికి రారు, కాక్యులస్ ఇండికస్ కిందికి వస్తారు ఎక్కువ మంది. ముఖ్యంగా వీటిలలోనే మెంటల్
స్ట్రెయిన్ పడేటువంటి వాళ్ళు అని చెప్పవచ్చు. అది వాళ్ళు ఎక్కువ మంది కాకులస్ సిండికేట్స్లోకి వెళ్తారు. ఇది నైట్ డ్యూటీస్, షిఫ్ట్ డ్యూటీస్, వీటి వల్ల రొటీన్ డిస్టర్బ్ మామూలుగా అవుతున్నటువంటి వాళ్ళంతా కూడా కాక్యులస్ సిండికేట్స్ అనేటువంటి డ్రగ్లో చాలా 150 మంది దాంట్లోకి వస్తారు. తన శక్తికి మించినటువంటి మెంటల్ స్ట్రెయిన్ పడి ఏది డొమెస్టిక్ కండిషన్స్ వల్ల కానీ ఎకనామిక్ కండిషన్స్ వల్ల కానీ అలాగా 10-15 సంవత్సరాలు అంటే పొద్దున్న సాయంత్రం దాకా అలాగా కాలేజీని తర్వాత ట్యూషన్స్ ఇవన్నీ చెప్పి ఎవరికైనా నోట్స్ రాసి తర్వాత పబ్లిషర్స్కి ఇచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటే 10-15 ఏళ్ళు అయ్యేటప్పటికి ఏ డ్రగ్స్కి వెళ్తారంటే నక్సోమికల్ కిందికి తప్పకుండా 150 మంది పెడతారు. లైకోపోడియం మీదకి కొందరు ఎడతారు, సల్ఫర్ మీదకి కొందరు ఎడతారు, ఆర్జెంటినం నైట్రికం మీదకి కొందరు ఎడతారు. వీటిలలో నక్సోమిక చాలా ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిందే. ఈ ఫీచర్స్ చూసుకొని ఇప్పుడు చెప్పిన వాటిలలో నక్సోమిక వాడటం అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ లేక క్రానిక్ ట్రీట్మెంట్లో కావాల్సినటువంటి. అక్యూట్ ట్రీట్మెంట్లో అనేది వేరు. వీడికి నక్సోమిక ఉన్నా కాదా అని చూడకూడదు. అప్పుడు నక్సోమిక సిమ్టమ్స్ ఉంటే టైఫాయిడ్ కానీ ఫీవర్ కానీ ఏదైనా ఎవరికైనా నక్సోమిక వాడాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఎంతసేపు నుంచి ఏమిటి? క్రానిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. మిగతా సగం మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. రేపు ఒక్కరోజును నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అంటే బందర్లో మ్యారేజ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కనుక ఐ అప్లై ఫర్ క్యాజువల్ లీవ్. ఎల్లుండి మనకు శనివారం కనుక క్లాస్ ఉండదు. ఆ పై రోజున సండే మన క్లాస్ టైంకి నేను ఇక్కడ రెడీగా క్లాస్ తీసుకుంటాను. నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ సండే. కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో నక్సోమి గారి ప్రతి డ్రగ్ కూడాను అది వేయాలంటే ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఏమిటో సంగ్రహంగా చెప్పుకున్నాం. వాటిలోనే కొంచెం ఎలాబొరేట్గా విడదీసి వేరే వేరే హెడ్డింగ్స్ కింద చెప్పుకుంటాం. ఎలాగో ఏ దృష్టితో కెంట్ మెటీరియల్ మెడికా మళ్ళీ మనం రీఅరేంజ్ చేసుకుని చదువుకోవాలం అది ఇవాళ చెప్పుకుందాం. ప్రతి డ్రగ్ కూడా ఇలాగే కెంట్ మెటీరియల్ మెడికా తీసుకుని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఈ రకమైన నోట్స్ రాసుకోవాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డ్రగ్స్ చెప్పుకుంటాం ఈ 2 monthsలో. ఇదే మోస్తరుగా మిగిలిన కెంట్ ఇచ్చినటువంటి పాలిక్రెస్ట్స్ అని చెప్పబడేటువంటి డ్రగ్స్ అన్నీ కూడా సర్వసాధారణంగా వాడబడేటువంటి డ్రగ్స్. మీరు సొంతంగా ఈ ఎగ్జాంపుల్ ప్రకారం రీఅరేంజ్ చేసి రాసుకొని చూసినట్లయితే ఆ డ్రగ్ యొక్క స్వరూపం ప్రాక్టికల్గా ఎట్లా వాడాలో తెలుస్తుంది. అంటే ఏ డ్రగ్ అయినా అర్థం చేసుకునేటప్పుడు సింటమ్స్ 2 రకాలుగా ఉంటాయని చెప్పి మనకి హ్యానిమన్ గారు, కాన్స్టంటైన్ హెరింగ్, కెంటు వీళ్ళంతా గట్టిగా చెప్పారు. సింటమ్స్ 2 రకాలు. కామన్ సింటమ్స్ ఒకటి, డిస్టింగ్విషింగ్ సింటమ్స్ 1, 2 అనగా మానవ లక్షణములు, మనం ఎరుగున్న వ్యక్తి యొక్క లక్షణములు అని తేడా ఎలా అయితే ఉంటుందో మానవ లక్షణాలు అందరికీ సమానమే. 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, 2 కళ్ళు, ఓ తలకాయ, ఇట్లాంటివి. ఇలాగ కామన్ సింటమ్స్ తలకాయ నొప్పి, పంటి నొప్పి మొదలైనవన్నీ మనం చెప్పుకున్నాం. అది కాక డిస్టింగ్విషింగ్ సింటమ్స్ అని ప్రత్యేకంగా ఉంటాయి. దాని దృష్ట్యా మాత్రమే డ్రగ్స్ మనం చదువుకుంటే ఉపయోగం, లేకపోతే ఏ విధమైన ఉపయోగం లేదు. డిస్టింగ్విషింగ్ సింటమ్స్ అనేటువంటి వాటికి ప్రత్యేకతను తెలియజేయటువంటి వేదనలు. అంటే యూ షుడ్ బి ఏబుల్ టు సెలెక్ట్ ది డ్రగ్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ సింటమ్స్. హౌ ఇఫ్ యూ సీ ఏ పేషెంట్ సఫరింగ్, you will have the total picture of all the sufferings he is having. But you should be able to filter out the sufferings that are making a peculiarity of his own case. దీన్ని ఏమంటారంటే ఇండివిజువలైజేషన్. అక్యూట్ డిజీజ్ అయినా సరే, క్రానిక్ డిజీజ్ అయినా సరే, డీటెయిల్స్, యాజ్ మెనీ డీటెయిల్స్ యాజ్ పాసిబుల్ మనం గ్యాదర్ చేసుకుని కేస్ షీట్ తయారు చేసుకున్న తర్వాత మనం చేయవలసింది ఇది. యూ షుడ్ ఇండివిజువలైజ్ ది పేషెంట్స్ కేస్. చేసినప్పుడు మీరు ఇదివరకు చదువుకున్న మెటీరియల్ మెడికాలో ఇండివిజువలైజేషన్ ఆఫ్ ఏ డ్రగ్ మీకు తడుతుంది. తట్టినప్పుడు ఆ డ్రగ్ వీడికి వెయ్యాలని మీకు తెలుస్తుంది. కనుక
ఎన్ని సింటమ్స్ పేషెంట్స్లో సఫరింగ్స్ మొదలైనటువంటివి ఉన్నా మీరు అన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకుంటూనే దేన్ని వదలకుండా వీటిలలో డిస్టింగ్విషింగ్ సింటమ్స్ని వడపోత పెట్టుకుంటాం అనేది ఇన్స్టింక్టివ్గా క్రమంగా అలవాటు అవ్వాలి. మొదట కాగితం మీద చేస్తూ ఉంటే తర్వాత ఇన్స్టింక్టివ్గా అలవాటు అవుతుంది. ఇన్స్టింక్టివ్గా అలవాటు అయిన తర్వాత కాగితం మీద చేస్తూ ఉంటాం మానేయకుండా ఉంటే వచ్చినటువంటి పవర్ ఆఫ్ ఇండివిజువలైజేషన్ పోకుండా ఉండటమే కాక పెరుగుతుంది. అలా కాకుండా మనకి ఇండివిజువలైజేషన్లో మాస్టరీ వస్తుంది కొన్నాళ్ళు వెళ్ళేటప్పుడు. మాస్టరీ వచ్చిన తర్వాత పేపర్ మీద చేయకుండా ఓరల్గా చేయటం మొదలెడితే మళ్ళీ మిస్టరీ వస్తుంది. అందుకనే ది మొరాలిటీ ఆఫ్ హోమియోపతి డిపెండ్స్ అపాన్ యువర్ కేస్ టేకింగ్ అండ్ నాట్ అడ్మినిస్టరింగ్ ఏ మెడిసిన్ వితౌట్ కేస్ టేకింగ్ ఎట్ ర్యాండమ్. మళ్ళీ కూడా చెప్పాను. ఇప్పుడు ఆ ఇండివిజువలైజేషన్కి పనికి వచ్చేటువంటి డ్రగ్స్ అంటే ప్రత్యేక వేదనలు, ఒక ఔషధం యొక్క ప్రత్యేకతను తెలియజేయనట్టు వేదనలు, లేక ఒక రోగి అందరి ప్రత్యేకతను తెలియజేయనట్టు వేదనలు. ఈ రెండు మనకు కావాలి. రెండు ఒకటే. పేషెంట్లో చూస్తే వాటిలోనే ది సిమ్టమ్స్ అది పేషెంట్ అంటాం. మనం మెటీరియా మెడికా చదువుకుంటున్నప్పుడు ది సిమ్టమ్స్ ఫౌండ్ ఇన్ ది మెటీరియా మెడికా అంటాం. మీరు మెటీరియా మెడికా చదువుతున్నప్పుడు అలాగే చదవటం నేర్చుకోవాలి, పేషెంట్ చదువుతూ ఉన్నప్పుడు అలాగే చదవటం నేర్చుకోవాలి. ఇప్పుడు నక్స్వామిక మీద అప్లై చేసి మనం మొన్న చెప్పుకున్నటువంటి ప్రణాళిక ఎలా అయితే రీఅరేంజ్ చేసుకుని మీరు రాసుకోవాలనో, నంబర్ 1 ఏమిటన్నాం, క్లినికల్ అండ్ ప్యాథలాజికల్ సిమ్టమ్స్ అన్నాం. నంబర్ 2 ఏమిటన్నాం, కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఆఫ్ ది డ్రగ్. ఇవన్నీ డ్రగ్స్కి ఉండవు. కొన్ని షార్ట్ యాక్టింగ్ రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్కి కాన్స్టిట్యూషన్స్ అంటూ ఉండవు. ఉదాహరణకి ఎకనైట్ కాన్స్టిట్యూషన్ అని ఎవరు ఉండరు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎకనైట్ లక్షణాలు ఉంటాయి. అలాగే బెలడోనా కాన్స్టిట్యూషన్ అని ఎవరు ఉండరు. అలాగే క్యామోమిల్లా కాన్స్టిట్యూషన్ అని ఎవరు ఉండరు. అంటే షార్ట్ యాక్టింగ్ రెమెడీస్, సడన్ అండ్ వైలెంట్ యాక్టింగ్ రెమెడీస్, వీటికి కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఉండవు. వేటికి ఉంటాయి, సఫిషియెంట్లీ డీప్ యాక్టింగ్ రెమెడీస్ వాటికి ఉంటాయి. అంటే మోడరేట్లీ డీప్ యాక్టింగ్, డీపర్ యాక్టింగ్, డీపెస్ట్ యాక్టింగ్, వీటన్నిటికీ కూడా కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉండగా అన్నిటికీ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ హెడ్డింగ్ పెట్టి హరికి ఓం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిటికి మనం చెప్పి వదిలేస్తాం. చెప్పి వదిలేసామంటే ఈ డ్రగ్స్ తాలూ కాన్స్టిట్యూషన్ వాళ్ళు అంటూ ఉండరని తెలుసుకోవాలి. నక్స్వామికకి ఉంటారు. ఏం చేత ఇట్ ఈస్ సఫిషియెంట్లీ అండ్ మోడరేట్లీ డీప్ యాక్టింగ్ రెమెడీ. అది బాగా డీపర్ యాక్టింగ్ కాకపోయినా, యాంటీమయాస్మిక్ డ్రగ్ కాకపోయినా, అది ఎన్నడూ నక్స్వామిక యాంటీమయాస్మిక్ డ్రగ్ మాత్రం కాదు. ఆ ఆశలు పెట్టుకోవద్దు. ఏదైనా దీర్ఘరోగ విపాకం ఉన్నటువంటి వాడికి సంపూర్ణమైనటువంటి రోగ నివారణ నక్స్వామిక ఇస్తుందని ఆశ పడరాదు ఎన్నడూ కూడాను. విల్ బి డిసప్పాయింటెడ్. ఆల్ ది సింటమ్స్ విల్ రికర్ అగైన్ ఆఫ్టర్ 1 year or 2 years when we think that we have cured the patient. అంచేత నక్స్వామికతో ట్రీట్మెంట్ క్యూర్ అయిపోయిన తర్వాత నక్స్వామికతో పొత్తు కుదిరినటువంటి డీపర్ యాక్టింగ్ యాంటీమయాస్మిక్ రెమెడీస్ ఉన్నాయి. దాంట్లో ఏ రెమెడీ వీడికి సూట్ అవుతుందో దాంతో పర్మనెంట్ ట్రీట్మెంట్ 1 or 2 డోసులు 6 మాసాల దూరంలో వాడికి వేయాలి. వేస్తే ఇంకా మళ్ళీ రికరెన్స్ అనేది ఉండదు. కానీ మనం చెబుతున్నంత తేలిగ్గా జరగదు. నక్స్వామిక కాన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి పేషెంట్ నక్స్వామిక కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఫోకస్ కిందికి రావడానికి ఒక్కొక్కప్పుడు 4-5 మాసాలు 4-5 సంవత్సరాలు కూడా పట్టచ్చు. చాలా కాంప్లికేటెడ్ కేసు, అడ్వాన్స్డ్ కేసు కనుక అయినట్లయితే అప్పుడు దాని డ్రగ్ పెర్వ్యూ కిందకి వచ్చినప్పుడు అప్పుడు నిజమైన ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఏం జరుగుతుంది, యూ షుడ్ నో ది ఆర్ట్ ఆఫ్ బ్రింగింగ్ ది పేషెంట్ ఇన్ టు ది ఫోకస్ ఆఫ్ హిస్ రిక్వైర్డ్ డ్రగ్. అంటే దాదాపు మీరు మొదట 6 నెలల్లో 1 ఏడాదో దీర్ఘవ్యాధుల్లో చేసేటువంటి ట్రీట్మెంట్ ఏది కూడా వాడికి కావాల్సిన ట్రీట్మెంట్ ఉండదు. కొన్ని కేసుల్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా. ఎందుకని మీకు అడ్వాన్స్డ్ క్లాసుల్లో చెప్పుకుంటాం ఆ విషయం. బాగా కనుక ముదిరిపోయినటువంటి జబ్బు సఫిషియెంట్లీ అడ్వాన్స్డ్ అయితే వాడికి పూర్తిగా ఇండికేటెడ్ రెమెడీ కనుక వేస్తే మనం వేసినటువంటి మందు వల్ల వాడు చనిపోతాడు. జాగ్రత్తగా ఉండాలి. అంటే టిష్యూ చేంజెస్ అని వస్తాయి. మొన్న చెప్పుకున్నాం. జబ్బులు ముందు మెంటల్గా ఎంటర్ అవుతాయి, బిహేవియర్లో ఉంటాయి. తర్వాత వైటల్ ఫంక్షన్స్ అంటే తలనొప్పి, కడుపు నొప్పి మొదలైనటువంటి రూపంగా ఉంటాయి.
తర్వాత టిష్యూస్ని ఎఫెక్ట్ ఇవ్వడం మొదలు పెడతాయి. అనగా పొట్టలో కానీ, గుండెల్లో కానీ, ఊపిరితిత్తుల్లో కానీ, ఈ నొప్పులు పుడుతున్న చోట్లలో ఉన్నటువంటి ధాతువులలో ఉన్నటువంటి బయోకెమిస్ట్రీ యొక్క కాంపోజిషన్ క్రమంగా డిసీజ్డ్గా మారటం మొదలు పెడుతుంది. అప్పటికి కూడా క్యూరబులే అవుతాయి, కానీ వెరీ పెయిన్ఫుల్లీ క్యూరబుల్, అండ్ ఇట్ టేక్స్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఆఫ్టర్ ది డిసీజ్ ఎంటర్స్ ఇన్ టు ది టిష్యూస్. కానీ క్యూరబుల్ ఈ 3వ స్టేజ్లో కూడా. 4వ స్టేజ్లో టిష్యూ చేంజెస్ వచ్చేసేసి ఉంటాయి. అంటే లంగ్ టిష్యూ పాడైపోయి ఉండటం, లివర్ టిష్యూ పాడైపోయి ఉండటం, స్టమక్ అబ్డామినల్గా ఒక అల్సరేషన్ రావటం, శరీరంలో ఒకనొక ధాతువులో క్యాన్సరస్ టిష్యూ ఫార్మ్ అవటమో ఇలాంటివి వస్తాయి. వచ్చినప్పుడు మీరు చేయగలిగినటువంటిది వాడికెల్లా ఉపశమనం మాత్రమే. వాడు 10 ఏళ్ళు బతికినా 25 ఏళ్ళు బతికినా మీరు చేసే ట్రీట్మెంట్లో క్యూర్ అనేటువంటిది సైంటిఫిక్ సెన్స్లో ఉండదు వాడికి. కనుక ఎప్పుడు క్యూర్ మొదటి 3 స్టేజెస్లోనే, 4th స్టేజ్లో క్యూర్ లేదు. అప్పుడు కనుక మీరు సెలెక్ట్ చేసి కాన్స్టిట్యూషనల్ రెమెడీ వేస్తే మనం వేసినందువల్ల టప్పున ఎగిరి చచ్చిపోతారు. ఈ బార్డర్ ల్యాండ్స్లో ఉన్నవాళ్ళు ఉంటారు చూడండి, అంటే సెమీ క్యూరబుల్, లేకపోతే డిఫికల్ట్లీ క్యూరబుల్, పార్షియల్లీ క్యూరబుల్. ఇందులో సర్జికల్ ఆపరేషన్తో బాడీలో పార్ట్స్ ట్యాంపర్ చేయబడినటువంటి వాళ్ళు, రిమెంబర్ దట్ దే ఆర్ నెవర్ క్యూరబుల్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్. యూ కెన్ జస్ట్ గివ్ దెమ్ పాలియేషన్. అంటే ఈ యంత్రంలో ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ ది మెషిన్ కంప్లీట్గా ఉన్నటువంటి యంత్రానికే క్యూర్ అనేటువంటిది హోమియోపతిలో సైంటిఫిక్గా చెప్పబడినటువంటి డెఫినేషన్ ప్రకారం అటెంప్ట్ చేయవలెను. సర్జికల్ ఆపరేషన్స్ మొదలైనటువంటివి, ఒక పార్ట్ తీయబడినటువంటివి అయిన శరీరంలో మీరు ఎన్నడూ కూడాను డీపెస్ట్ టైప్ ఆఫ్ క్యూర్కి అటెంప్ట్ చేయరాదు. పేషెంట్ మన ట్రీట్మెంట్ వల్ల చనిపోతాడు. ఈ 2 బ్యాక్గ్రౌండ్లో గుర్తుంచుకోండి. అయితే సర్జికల్ ఆపరేషన్స్ పనికిరావా అని మీరు అడగచ్చు. తప్పకుండా పనికొస్తాయి. వెన్ యూ కెన్ సేవ్ ది పేషెంట్ బై రిమూవింగ్ అ పార్ట్, యూ హ్యావ్ టు డూ ఇట్. బికాస్ ట్రీట్మెంట్ యొక్క పర్పస్ ఏమిటి? పేషెంట్ని సేవ్ చేయడం, బాధ నుంచి తగ్గించడం. కానీ ఎప్పుడు జరుగుతుంది ఇది? ట్రీట్మెంట్ చాలా డిలేడ్గా అయిపోయినప్పుడు, చాలా నెగ్లెక్టెడ్గా అయిపోయినప్పుడు నిజమైనటువంటి అవసరం వస్తుంది సర్జికల్ ఆపరేషన్కి. కానీ మనం మామూలుగా చూస్తున్నటువంటి కేసుల్లో 100కి 50 కేసులకి సర్జికల్ ఆపరేషన్ అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యూటెరైన్ హెమరేజెస్ వస్తాయి, ఓవర్ డిశ్చార్జెస్ వస్తాయి. ఇవి వచ్చినప్పుడు 1 నెల, 2 నెలలో, 3 నెలలో చూసే డాక్టరు ఇది క్యాన్సర్ కాకుండా ఉండగలందులకు గాను నీకు యూటెరస్ రిమూవ్ చేయించుకోవాల్సింది అని చెబుతారు. ఇట్లాంటివి మాత్రం మోస్ట్ అన్సైంటిఫిక్, చాలా ఈడియస్. దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. వాళ్ళకి శరీరంలో తర్వాత వచ్చే వ్యాధులను ఏ ఔషధములు నయం చేయలేవు. బికాస్ దే ఆర్ రియల్లీ క్యూరబుల్. And when properly tackled in homeopathy, they will be definitely cured within the first 3 or 4 or 5 or 6 months. తర్వాత అక్యూట్ కండిషన్లో కూడా భయంకరమైన స్థితిలో హెమరేజెస్ అవి పెడుతున్నప్పుడు కూడా వెంటనే వితిన్ మినిట్స్ కానీ అవర్స్ కానీ మీరు కంట్రోల్ చేయడానికి మోస్ట్ సక్సెస్ఫుల్ మెథడ్స్ మనకి అప్పుడు ఉన్నటువంటి సిమిలర్ డ్రగ్ మీరు సెలెక్ట్ చేసి ఇస్తే వాళ్ళకి క్యూర్ అవుతుంది. టెంపరీ క్యూరు అంత సక్సెస్ఫుల్గా ఉంది, పర్మనెంట్ క్యూరు అంత సక్సెస్ఫుల్గా ఉంది. ఇలాంటి కేసెస్లో కాదు ఆపరేషన్ చేయవలసింది. ఒక పన్ను పుచ్చిపోయి పాడైపోయింది అనుకోండి, అక్కడ సిమిలర్గా ఉన్నటువంటి డ్రగ్ చూసి వేస్తానని కోతలు పోయకూడదు. వేస్తే ఏమవుతుంది? దేర్ విల్ బి ఏ పాలియేషన్ ఆఫ్ ది సిమ్టమ్స్, అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ అంటారు. పన్ను తగ్గుతుంది, కానీ మర్నాడు మళ్ళీ వచ్చేస్తుంది. మర్నాడు మీరు మందు వేస్తే మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఏమీ లాభం లేదు. ఎందుకని? టిష్యూ డికే అయిపోయింది. ఇట్ ఈస్ టూ లేట్ వెన్ యూ స్టార్టెడ్ టు ట్రై టు క్యూర్ ఇట్. అలాగే ఎముక ఒకటి పాడైపోయింది అనుకోండి, ఎముకలో పస్ ఫార్మేషన్ అయిందనుకోండి, దాన్ని సిమిలర్ సిమ్టమ్స్ను చూసుకొని నేను డ్రగ్ వేస్తానని చెప్పి సర్జికల్ ఆపరేషన్ అక్కడే లేదు అని అనకూడదు. సర్జికల్ ఆపరేషన్ అవసరం వస్తే తప్పకుండా అవసరం ఉంది. తర్వాత రిమెంబర్ దట్ సర్జరీ ఈజ్ నైదర్ హోమియోపతి నార్ అలోపతి నార్ ఆయుర్వేద. ఇట్ ఈస్ అన్ యాక్సెసరీ టు మెడిసిన్. శస్త్రచికిత్స అలోపతికి కానీ, ఆయుర్వేదానికి కానీ, హోమియోపతికి కానీ సంబంధించింది కాదు. ఈ అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం అనేటువంటివి ఔషధ ద్రవ్యములను వాడునట్టి వైఖరుల విధానముల శాఖలు. మందు మీరు ఎలా వాడాలి అన్న దాంట్లో తేడా తప్ప అలోపతి హోమియోపతి అన్నది కట్టుకట్టడం హోమియోపతిలో కడతాం, లేదా కట్టుకట్టడం అలోపతిలో పడతాం, ఇలా ఉండదు. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నక్సోమికలో కాన్స్టిట్యూషనల్ సింప్టమ్స్ దగ్గరికి వస్తే వాడి కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది
అంటే చెప్పాం, లీన్, టాల్ అండ్ బెంట్ ఫార్వర్డ్, అది కాన్స్టిట్యూషన్ లక్షణం. చాలా సన్నగా, బక్కపలసగా, ఎముకలు తేలి, ఎదురు చెప్పుకున్నాం, మళ్ళీ రాసుకోవాలి, మళ్ళా ఊరికే వివిధగా చెప్పుకున్నాం. ముందు నాకు కొద్దిగా వంగి ఉంటాడు అని చెప్పుకున్నాం. ఇంకా హీఈస్ ఓవర్ కేర్ఫుల్ అబౌట్ హిస్ ఎన్విరాన్మెంట్, ఇది కాన్స్టిట్యూషనల్ సింటమ్స్లో ఒకటి. అతని పరిసరములను గూర్చి అతడు ఎప్పుడునూ అతి జాగరూకత పడుతుండును, అన్ని విషయములు గుర్తించుతుండును, ఇది కాన్స్టిట్యూషన్, లక్ష్మిక కాన్స్టిట్యూషన్. ఈజ్ ఆల్వేస్ కాషస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ అరౌండ్ హిమ్సెల్ఫ్, ఇవన్నమాట. అంటే మెంటల్ సింటమ్సే కాన్స్టిట్యూషనల్గా మనకు దొరుకుతాయి. అంటే వాడికి గాలి వేస్తుంది అనుకోండి, గాలి కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటే మీకు ఇవన్నమాట. అంటే మెంటల్ సింటమ్సే కాన్స్టిట్యూషనల్గా మనకు దొరుకుతాయి. అంటే వాడికి గాలి వేస్తుంది అనుకోండి, గాలి కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటే మీకు నాకు తెలిసిన గంట చాలా తొందరగా వాడు ఎక్కువగా వేస్తుంది అని ఫీల్ అవుతాడు. గాలి కాస్త తక్కువగా ఉంటే మీరు నేను పని తొందరలో తక్కువగా ఉందని గుర్తించకపోయిన క్షణాల్లోనే వాడు గుర్తించేస్తాడు. గాలి కొంచెం వేడిగా ఉంటే మనకంటే ముందు వాడు గుర్తిస్తాడు, కొంచెం చల్లగా ఉంటే మనకంటే ముందు వాడు గుర్తిస్తాడు. ఎవరన్నా చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటే మీరు నేను మన పనిలో ఉన్నట్లయితే వాళ్ళు చెప్పులు వేసుకుని నడుస్తున్నారు, శబ్దం వినిపిస్తుందని చెప్పి మనం గమనించాం, వాడు వెంటనే గమనిస్తాడు. అంటే హీ సెన్సిటివ్ టు సౌండ్స్, వాడి కాన్స్టిట్యూషన్లో. తర్వాత సెన్సిటివ్ టు సరౌండింగ్, ఈనోటి ఇది నక్స్వామిక, ఇంకే డ్రగ్కి లేదు ఇది. సెన్సిటివ్ టు సరౌండింగ్. తర్వాత సెన్సిటివ్ టు బ్రీజ్, గాలి ఎటు వేస్తుంది కూడా ఆ తేడాలు తెలుస్తాయి వాడికి. సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్ టు స్మెల్స్. గదిలో ఏదైనా దుర్వాసన కనుక వేస్తుంటే మీకు నాకు తెలియకముందే వాడికి వేస్తున్నావు, ఏమిటి వాసన వేస్తుందని. ఏదన్నా కనుక కొంచెం ఎక్కువ సువాసనగా ఉండేది మీరు రాసుకుని వచ్చినట్లయితే ఏమిటో సార్ తల తిరుగుతుంది, మీరు టూ మచ్గా కాస్మెటిక్స్ రాసుకొచ్చారు. మీరు రాసుకున్న హెయిర్ ఆయిల్ కనుక కొంచెం గుబ్బర వాసన కొట్టేది కనుక అయితే వాడికి ఇలా తమాషగా బుర్ర తిరుగుతుంది. కనుక ఈ వెరీ వెరీ సెన్సిటివ్ టు స్మెల్. ఎన్ని సెన్సిటివ్గా ఉన్న వాటిలలో స్మెల్ సెన్సిటివ్ అన్న దానికి ఇంకా కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. మిగతా వాటికి నెక్స్వామిక ఒకటే, అందుకని ఇక్కడ బ్రాకెట్స్లో మీరు కంపారిటివ్ స్టడీ రాసుకోవాలి. నెక్స్వామిక కాక సెన్సిటివ్ టు స్మెల్స్ ఉన్నటువంటి డ్రగ్స్ ఇగ్నేషియా. ఇగ్నేషియాలో ముఖ్యంగా ఎక్కువ భాగం హిస్టీరియా పేషెంట్స్ ఉంటారు, మోర్ నంబర్ ఆఫ్ లేడీస్ ఉంటారు, మేల్స్ కూడా ఉంటారు. వాళ్ళలో పైన మేడ మీద పడుకున్నటువంటి ఆవిడ కింద రోడ్డు మీద ఎవరైనా చుట్టగాలిస్తూ వెడుతూ ఉంటే ఎవరో చుట్టగాలుస్తున్నారు ఉంటుంది. అంటే నెక్స్వామిక కంటే ఇంకా చాలా ఎక్కువ ఎలర్ట్గా ఉంటుంది. అలాగే ముందు గదిలో ఎవరన్నా తప్పిడవకుండా నర్సింగ్ పీలిస్తే ఇక్కడ ఎవరన్నా స్నఫ్ పీలుస్తారా అని అడుగుతుంది. ఎందుకని అక్కడి నుంచి ఇక్కడ వాసన వచ్చేస్తుంది. తర్వాత మీరు కాస్మెటిక్స్ ఏదైనా గట్టిగా కనుక రాసుకుని వెళ్ళినట్లయితే హెయిర్ ఆయిల్ అది వెంటనే వాడికి హెడేక్ వచ్చేలా పట్టేస్తుంది. అంటే స్ట్రాంగ్ పెర్ఫ్యూమ్ ఇమ్మీడియట్లీ దే కాజ్ హెడేక్ టు ది ఇగ్నేషియా పేషెంట్. కనుక ఈ కంపారిజన్స్ మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. యూ విల్ మోర్ రిమెంబర్ డ్రగ్స్ బై కంపారిజన్స్ దాన్ బై స్టడీయింగ్ యూనిలేటరల్లీ. ఇద్దరు మనుషులు వచ్చినప్పుడు ఒకడు లావుగా ఒకడు సన్నగా ఉన్నాడు అనుకోండి, ఇద్దరు కూర్చుంటారు, వాడు లాగలేని హదీలాగా. ఏమా చెబుతా రా, అది కొత్త వాళ్ళకి కదా, అది అడిదిరిగి వేసుకో, అడి తిప్పేసుకో తొందరగా. అటు కూర్చుంటే బోర్డు కనపడదు. అటే కూర్చో, నువ్వు మేస్తారు మాట.
ఈ 2 డ్రగ్స్ కంపేర్ చేస్తాం. వాసన, స్మెల్. వస్తున్నా వీడు ఓవర్ సెన్సిటివ్. ఇలాగే వీడితో పాటు ఇంకోడు ఉన్నాడు, ఎవరు ఓవర్ సెన్సిటివ్ టు స్మెల్. కాఫీ పేషెంట్, వాడికి కూడా చుట్టుపక్కల ఇంకెక్కడో ముదకజ్జూరం అమ్ముతున్నారు అంటాడు, లేదా కారాబులు తయారు చేస్తున్నారు అంటాడు. చాలా ఈజీ వీడు ముగ్గురు. కాకపోతే తేడా ఏమిటంటే నక్స్వామికి వాడు కోపదారి, కోపిష్టి, చాలా నీట్గా ఉంటాడు, చాలా నైస్గా మాట్లాడతాడు, క్రిప్టిక్గా మాట్లాడతాడు, మంచి వెర్బల్గా మాట్లాడతాడు. అంటే వ్యాకరణ సూత్రాల్లో ఉంటాయి వాడు మాట్లాడేది. కొంచెం ఏదైనా కనుక డిస్కషన్ కానీ వాడు చెప్పిన దానికి డిసగ్రిమెంట్ కానీ వచ్చిందంటే వాళ్ళు ఉన్నటువంటి నాస్టీ నేచర్ అంతా బయటపడదు. అంతవరకు చాలా నీట్గా ఉంటాడు మహానుభావుడు. డిస్పెన్సరీకి వచ్చినప్పుడు కూడా మీకు 2 పేషెంట్స్, 2 డ్రగ్గుల తాలూకు పేషెంట్స్ చాలా నీట్గా ఉంటారు. మొదట వాడు రాగానే నక్స్వామికి ఒకటి, ఆర్సనికం, ఆల్కమోల్. ఒక 5 నిమిషాల్లో నక్స్వామికి వాడు బొంతరేగిపోతాడు. ఆర్సనికం వాడు ఈ కంటిన్యూస్ టు బి డీసెంట్ ఇన్ హిజ్ బిహేవియర్, ఇన్ హిజ్ డ్రెస్, ఇన్ హిజ్ వాక్, టాక్. మొదటి వాడిది ఎఫెక్టేషన్. అంటే ఏంటి, నేను చాలా నీతిగా, నిజాయితీగా, న్యాయంగా ఉంటాను, బట్ లీగల్గా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అని వాడి థియరీ. వీడు అసలు డీసెన్సీ ఉంటుంది, కొంచెం నర్వస్నెస్ ఎక్కువ అవుతున్న కొద్దీ మేనియా ఫర్ డీసెన్సీ అనే వ్యాధి వస్తుంది వీడికి మెంటల్గా. ఆర్సనికల్ మోడ్ అంటే కొంచెం ఏదైనా అంటుంది అనుకోండి, ఎక్స్క్యూజ్ మీ అంటాడు, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ చొక్కా విప్పి ఇంకో చొక్కా దొరుకుతుంది. అలాగే నక్స్వామిక అమ్మాయి, ఆర్సనికాల్బం అమ్మాయి ఎప్పుడు కూడా చేతిలో అద్దము, దువ్వెన, చిన్న పెట్టే, కిట్టు, ఆ మొహం కస్తున్నది, ఇవన్నీ ఉంటాయి. అంటే క్లాస్ జరుగుతూ ఉండగా కూడా ఆ ఫ్యాన్ గాలికి ఇట్లా కొంచెం ఇది రేగిందంటే మళ్ళీ అది తీసుకుని ఆ దువ్వెన తీసుకుని ఇలా ఇలా కనుక కంపారిజన్స్ మనం చూసుకోవాలి. నక్స్వామికి వాడు డెఫినెట్గా రఫ్గాను, బ్రస్క్గాను ఉంటాడు. కదిలిస్తే చాలు పికప్ వాడుతో, కోపదారి, కోపిష్టి. ఇగ్నేషియా వారు చాలా సున్నితము, చాలా సుకుమారము అయిన మనస్తత్వం కలిగి ఉంటారు. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ హిస్టీరికల్ ఇన్ దియర్ నేచర్ అండ్ బిహేవియర్. ఉండి అలాగా నవ్వటం మొదలెడతారు. నవ్వితే పాపం వాడు కంట్రోల్ చేసుకోరు, పక్కపక్క ఒక 2-3 నిమిషాలు నవ్వేస్తున్నాం. లేదా మాట్లాడుతూ అలా కడుగులుసుకుని ఏడ్చేస్తూ ఉంటారు. ఉండి ఏడ్చేయడం మొదలెడితే అలా కసేపు ఏడ్చేస్తారు. లేదా దుఃఖం వచ్చి ఏదో తలుచుకుని ఏడవటం మొదలెట్టి ఆ ఏడుపులో నవ్వేస్తారు. లేదా పక్కపక్క నవ్వి కళ్ళమ్మ నీళ్ళు వచ్చి, వెక్కులు వచ్చి ఏడి అంటే నవ్వుతూ ఉంటే వాళ్ళకి ఏడుపులాగా ఆనందం వస్తే ఏడుపు లాంటిది వస్తుంది. ఏమంటారు, ది డ్రగ్ ఆఫ్ పారాడాక్సెస్ ఆర్ ది డ్రగ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అంటారు దీన్ని. అందుకని ఇగ్నేషియా వాళ్ళు గట్టిగా నవ్వితే ఏడుపు వస్తుంది, గట్టిగా ఏడిస్తే నవ్వు వస్తుంది. ఇగ్నేషియాలో సడన్గా ఏదైనా కనుక బ్యాడ్ న్యూస్ తెలిసిందనుకోండి, వెంటనే స్టన్ అయిపోయి ఒక్కప్పుడు అన్కంట్రోలబుల్గా విపరీతమైనటువంటి లాఫ్టర్ వస్తుంది ఏడుపు రావాల్సినటువంటి పరిస్థితుల్లో. ఇవి ఇగ్నేషియా పద్ధతులు. కాఫీ వాళ్ళు ఈ రెండింటికన్నా నక్స్వామిక కన్నా కూడా కొద్దిగా ఓవర్ సెన్సిటివ్. వీడు చెప్పినవన్నీ ఉంటాయి, కానీ నక్స్వామి వాడికి ఉన్నటువంటి కోపం ఉండదు కాఫీ వాడికి. అది ఒక్కటే తేడా, మిగతావన్నీ వాడికి చెప్పినవన్నీ ఉంటాయి. ప్లస్
అట్టర్ ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టనే పట్టదు, వారముల తరబడి, ఒక్కొక్కడు నెలల తరబడి, కొంతమంది సంవత్సరాలు నిద్ర పట్టనటువంటి వాళ్ళు ఉన్నారు, కాఫీ పేషెంట్స్. కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఆ రఫ్ నేచరు, వైలెంట్ నేచరు, యాంగరు, తర్వాత డజంట్ లైక్ టు బి కాంట్రడిక్టెడ్. ఎవరన్నా చెప్పి అది కాదు సార్ అని అంటే నోరు మొయ్యి అని అంటాడు. అది ఉంటే నెక్స్ట్రామిగా, అది లేకపోతే మిగతా 2 డ్రగ్స్లో ఉంటాయి, చూసుకోండి. ఇది కంపేరిటివ్గా మీరు చూసుకోవాల్సింది. ఇంకా వీరి కాన్స్టిట్యూషన్స్లో ఇంకోటి, లైఫ్ లాంగ్ సఫరింగ్ ఫ్రమ్ ట్రబుల్స్ ఆఫ్ డైజెషన్, ఆల్ టైప్స్ ఆఫ్ సఫరింగ్స్ ఆఫ్ డైజెషన్. అది జీర్ణశక్తికి సంబంధించిన సకల వ్యాధులతో యావజ్జీవము బాధపడుతూనే ఉండును. అందులో కెనాట్ డైజెస్ట్ స్ట్రాంగ్ ఫుడ్స్, అంటే బలవర్ధకములు, పుష్టికరములు అయినటువంటి ఆహారములను అతడు జీర్ణము చేసుకొనలేడు, కాన్స్టిట్యూషన్. అంతేకాక ఇన్స్టింక్టివ్లీ హీ డజంట్ లైక్ దెమ్, శరీర తత్వం చేత, స్వభావం చేత కూడా అవి వాడికి ఇష్టం ఉండదు, సహించవు. పాలు పుచ్చుకుంటావా అని అడిగితే వద్దండి అంటాడు. ఏం పుచ్చుకుంటావు అంటే కాఫీ పుచ్చుకుంటాడు. పెరుగు వేసుకుంటావా? వద్దండి. ఏమిటి పెరుగు? అనారోగ్యం అండి అంటాడు. అయితే ఏం తీసుకుంటావు అంటే కాసిన మజ్జిగ తేట ఇవ్వండి అంటాడు. ఇది వాడి పద్ధతి. లేదా టీ నీళ్ళు ఇవ్వండి, ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది, తెల్లారేటప్పటికి జీర్ణకోశం అంటాడు. అంటే వాడికి రాత్రి టీ నీళ్ళు తప్ప ఇంకేం తిన్నా పడదు. కనుక దీనికి కీనోట్ ఏమిటంటే ఈట్స్ లెస్ అండ్ డ్రింక్స్ మోర్. అది కాన్స్టిట్యూషన్ సింటమ్. హీ ఈట్స్ లెస్ అండ్ డ్రింక్స్ మోర్ అంటే ఘన పదార్థమును చాలా తక్కువగాను, ద్రవ పదార్థమును చాలా ఎక్కువగాను తీసుకొనుచుండును. ఇది వాడి కాన్స్టిట్యూషన్. రాత్రిపూట చెప్పాను కదా, ఒక అప్పడం తినేసి ఒక గ్లాసెడ్ మంచినీళ్ళు తాగి పడుకుంటాడు, వేడి నీళ్ళు తాగి. ఏది ఆచారవంతుడైతే. లేదా మామూలు పర్వాలేదు కాస్మోపాలిటన్ కనుకైతే ఒకటో రెండో బిస్కెట్స్ తిని ఒక సీసా బీర్ కొట్టేస్తాడు. లేదా విస్కీ, ఇట్లాంటివన్నీ తినటం మాత్రం వాడు భరించలేడు. మామూలు సంసారపక్షమైన వాడు తెలుగులో భోంచేసేవాడు కనుకైతే చెప్పాను, ఒక ఒడియమో అప్పడం తినేసి ఒక గ్లాస్ చారు కావాలంటే తాగుతాడు, బంగారంలాగా తాగి కాసిన మజ్జిగ తేట ఇస్తే పుచ్చుకుంటాడు, మంచినీళ్ళు ఇస్తే ఇంకా సంతోషం. లేదా ఇవేమి ఇవ్వకుండా కాఫీ ఇస్తే చాలా సంతోషం, టీ ఇచ్చినా సరే. ఇది వాడి టేస్ట్ సార్. ఈట్స్ లెస్, డ్రింక్స్ మోర్, వాడి కాన్స్టిట్యూషన్లో. తర్వాత వీడికి బ్యాడ్ డైజెషన్ చెప్పాము, అంటే జీర్ణశక్తి చెడుగా ఉంటుంది. పూర్ ఎస్సిమిలేషన్ అంటే శరీరం ఆహార స్వీకరణ, ఎస్సిమిలేషన్ అంటే తినడం తక్కువ, జీర్ణించుకుంటాం ఇంకా తక్కువ. అందుచేత బోనీగా ఉంటాడు, సన్నగా. తర్వాత ఆఫెన్ ఇంక్లైన్డ్ టు నర్వస్ ట్రబుల్స్, తరచుగా నరములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగి ఉండరు. అనగా న్యూరాలజియా, న్యూరాలజియా అంటే ఏంటి? నరముల నొప్పులు, లాగుట, పోట్లు మొదలైనవి. నరముల నొప్పులు, పోట్లు, లాగుట మొదలైనవి ఇలా లాగేస్తూ ఉంటాయి. మాట్లాడుతూ ఉంటే ఓ నరం లాగుతూ ఉంటుంది, లేకపోతే చేతిలో ఓ నరం లాగుతూ ఉంటుంది, మళ్ళీ ఇలా పెట్టేస్తూ ఉంటాడు. తర్వాత క్రాంప్స్, కొంకర పోవుట,
క్యాచెస్ పట్టుకుందండి. క్యాచ్ అంటే ఈ పక్కన గ్లాస్ ఉంటుంది, తీసుకునేందుకు ఇటు తిరిగి అంటాడు, ఇటు తిరుగుతాడు, మళ్ళీ ఇటు తిరిగితే ఇటు పట్టేస్తున్నారు, ఇటు తిరిగితే అటు పట్టేస్తున్నారు అనమాట. యమదూతలు అంటారు, అటు ఇటు ఉంటారు అట్లా. క్యాచెస్ ఇవన్నీ కూడా తమాషగా ఉంటాయి. ఈ క్రాంప్స్ క్యాచెస్ అనేటువంటి వాటిలలో పక్కన ఇంకా కొన్ని డ్రగ్స్ కూడా నోట్ చేసుకోండి కంపారిజన్కి. రోస్టాక్స్ వాళ్ళకి చాలా విపరీతంగా ఉంటాయి. ఒక రాత్రిపూట నిద్రలేచి ఈ పిక్కలో క్రాంప్ వస్తుంది, ఓ ఓ ఓ అని అరిచేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని సౌండ్ రాసి ఇలాగా సాగదీయాలి. అంటే విపరీతమైన బాధ అన్నమాట. ఇంకా నోటి మీద మూత ఉండదు, అలా వస్తుంది. ఇంకా కాస్టికం వారు అంటే క్రాంపులకి రూస్టాక్స్, క్రాంపులకి కాస్టికం కాదు. క్రాంపులు కలవారిలో రూస్టాక్స్ వారు, కాస్టికం వారు, నక్సామిక వారు ఉంటారు. ఎప్పుడు కూడా వెనక్కి తిప్పకండి. అంటే క్రాంపులకి ఇందులో ఏదో ఒకటి వేయాలి అన్నది హోమియోపతి ఎవరు. నక్సామిక వాడికి రూస్టాక్స్ వాడికి తేడా ఏమిటి తెలుస్తుంది? వేరేగా ఉంటారు వాళ్ళు వీళ్ళు. రూస్టాక్స్ వాడు శుభ్రంగా చబ్బిగా ఉంటాడు మనిషి. ఎంత జబ్బుగా ఉంటే అంత నున్నగా గుండ్రగా మొహం ఉబ్బరించి ఇవన్నీ ఉంటాడు. నక్సామిక వాడు బద్దకాపి కిందలాగా అడుగుల్లాగా వాళ్ళు ఇలా ఉంటారు. వీడు మొహం ఫుల్గా ఉంటాడు. ఇది రూస్టాక్స్ వాడికి ఎర్రగా కందినట్టు కూడా ఉంటుంది మొహం, అంటే పూరిలాగా ఉంటుంది. ఇంకా రూస్టాక్స్ వాడు కాసేపు ఇలా పెట్టుకుని మీతో మాట్లాడాడు అనుకోండి, అయిన తర్వాత ఇక పర్వాలేదు. కాసేపు కుర్చీలో కూర్చుని ఒక గంటన్నర మీతో మాట్లాడి కుర్చీలోంచి లేవాలి, లేచి ఇక పర్వాలేదు. నక్స్వామికి వాడు అలా కాదు, కొంచెం ఎగ్జర్షన్ చేస్తే వచ్చేస్తుంది. రూస్టాక్స్ వాడికి కొంచెం రెస్ట్ తీసుకుంటే వస్తుంది. కదలనీయకుండా ఏ భాగమైనా కదలకుండా అట్టే పెట్టాడు రూస్టాక్స్ వాడు. అక్కడ లోపలికి సూదులు పెట్టి, గుణపాలు పెట్టి, దపనాలు పెట్టి పొడుస్తున్నట్టు ఉంటుంది ఆ భాగం. పొద్దున్నే నిద్ర లేవంగానే రూస్టాక్స్ వాడికి ఒళ్ళంతా శుభ్రంగా సెలవు కొట్టేసినట్టు ఉంటుంది. అంటే ఎక్కడా కదలదు, మెల్లిగా బలవంతాన్ని కదిలించుకుని, అంటే వాతపు ముద్దయిపోయి ఉంటుందంటారు చూడండి, అలా అయిపోయి ఉంటుంది ఒళ్ళు. కొంచెం కదిలించి అడి చేసి ఇడి చేసి ఇలా కదిలించి మంచం మీద ఒక 2 నిమిషాలు పరిశ్రమ చేసి లేచి నుంచుని అలాగ మొహం గడుక్కుని మొహం తుడుచుకుని వచ్చే లోపల బ్రిస్క్ అయిపోతాడు, కాఫీ దాటానికి రెడీ అయిపోతాడు. అంటే అర్థం ఏంటి? అగ్రవేషన్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్ బై రెస్ట్ వాడిది, రూస్టాక్స్ వాడిది. ఎంతసేపు రెస్ట్ తీసుకుంటే అంత శరీరం మేకులు కొట్టేసినట్టు, తుప్పు పట్టేసినట్టు, చిలుము పట్టేసినట్టు అయిపోతుంది రూస్టాక్స్ వాడికి. ఎంత కొంచెం కదిలించడం మొదలెడితే అంత బ్రిస్క్గా తయారవుతుంది, ఎంత నడిస్తే అంత తేలిగ్గా ఉంటుంది. కానీ కొద్దిసేపు నడిచేటికి అలిసిపోయి చచ్చుబడ్డట్టయి ఒళ్ళంతా కూడా చాలా బాధగా ఉంటుంది. అటు వచ్చినా ఇటు వచ్చినా చికాకే. నడిస్తే కానీ బాధలు ఉండకుండా ఉండవు, నడిస్తే అలసట వస్తుంది. ఇది రూస్టాక్స్ వాడి యొక్క బాధ. కాస్టికం వాడికి ఉన్నటువంటి బాధలు నడవటం నడవకపోవడంతో సంబంధం ఉండదు, రెస్ట్ ఉండటం ఉండకపోవడంతో సంబంధం ఉండదు. ఇట్లా చాపాడు 1982లో, 83లో ఇంతే చాపాడు, 84లో ఇద్దటి రాలేదు. చాపమంటే పొడుగుతుంది. ఏమైంది? మజిల్స్కి టెండన్స్ అని ఉంటాయి, అంటే కండరములను మన ఎముకలతో బిగించి కట్టునట్టు నులకత్రాళ్ళు టెండన్స్ అంటారు. అవి పొట్టి అయిపోతూ ఉంటాయి ఆ రోజుకి కాస్టికం వాడికి. అందుకని మనిషి నుంచున్న స్టేచర్ కూడా ఇలా ఉన్నటువంటి వాడు క్రమంగా ఇలా వచ్చేస్తుంది.
ఇలా వచ్చేస్తుంది. నుంచుంటే మోకాళ్ళు వాడికి ఈ పొజిషన్లో ఉంటాయి. సాగదీయటానికి ఒక 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ లోపల కనుక మేల్కొని వాడికి కాస్టికం వాడని తెలుసుకుని కాస్టికం వేయకపోతే ఏమి లోపలికి ఇటు అయిపోతాయి. మీరు సాగదీస్తే రావు. అంటే స్లోగా లిగమెంట్స్ అన్నీ షార్టెన్ అయిపోతున్నాయి, మజిల్స్ టెండన్స్ మొదలైనటువంటి. రూస్టాక్స్కి అలా కాదు, వాపులు వస్తున్నాయి. కాస్టికంకి పొట్టి అయిపోతాయి, రూస్టాక్స్కి వాపులు వస్తాయి. మోకాళ్ళు కానీ మోచేతులు కానీ జాయింట్స్ సంధిబంధములు కీళ్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడల్లా రక్తం కూడుకుంటుంది, పేరుకుంటుంది, వాపులు వస్తాయి. వాపులు వచ్చిన చోట నిగారింపు నిగనిగరు మొదలైనవి ఉంటాయి. అంటే చక్కగా పైన చర్మం కూడా వాపు ఉన్న చోట చూస్తే నిగనిగనిగ బ్రహ్మవర్చస్సు లాగా ఉంటుంది అనమాట, తమాషగా. అది దాని రూస్టాక్స్కి ఒక రకమైన నిగారింపు అంటే అది ఉంటాం, స్నిగ్ధవర్ణ చౌరు రాసినట్టు ఉంటుంది మనిషికి. ఇలా నక్స్వామిక వాడును రూస్టాక్స్ వాడు ఇద్దరు కూడా సైలెంటే భయమే. కానీ నక్స్వామిక వాడికి తలనొప్పి వస్తే సైలెంటే చాలా ప్రేమ, తలకి చల్లగాలి తగిలితే నొప్పి తగ్గినట్లుంటుంది. నడుము నొప్పి వస్తే సైలెంటే చాలా భయం, చలి తగిలితే నడుము నొప్పి చాలా ఎక్కువైనట్టుంటుంది. జ్వరం వచ్చి ఒడు నొప్పులు తలకాయ నొప్పి వస్తే గొంతు వరకు దుప్పటి కప్పుకుని తలకాయకి గాలి వేసే చోటుగా పెట్టుకుని ఫ్యాన్ పెట్టుకుని పండుకుంటాడు. ఇది నక్స్వామిక వాడు. రూస్టాక్స్ వాడికి ఒట్టి మీద చలి తగులనే రాదు, చల్లని గాలి ఎక్కడా తగలకూడదు. వాడికి ఏదైనా కొంచెం బద్ధకం వేసిందంటే అంటే తగిలితే ఏమవుతుంది, వెన్ను అడుగున దగ్గర నుంచి మూలాధారం నుంచి ఇలా పైకి చిల్స్ ఊరికే వైబ్రేషన్స్ లాగా వస్తాయి. రూస్టాక్స్ వాడికి ఎలా వస్తాయన్నాడు కెంటో, యాజ్ ఎ కోల్డ్ వాటర్ వర్ స్ప్రింకిల్. ఐస్ వాటర్లో చేయి ముంచి వెన్ను మీద చలితే ఎలా ఉంటుందో అలాంటి సెన్సేషన్తో స్టార్ట్ అవుతుంది. వాడి ఒళ్ళు నొప్పులతో పాటు వాడి చలి వెన్నులో స్టార్ట్ అయ్యి ఒంట్లో అన్ని భాగాల్లోనూ చలి ఉంటుంది. తర్వాత ఇక్కడ పట్టుకుంటే ఎంత వేడి ఉందో అంతకన్నా తక్కువ వేడి ఉంటుంది జాయింట్ పట్టుకుంటే రూస్టాక్స్ వాడికి. మీ ఇష్టం ఏ జాయింట్ అయినా పట్టుకు చూడండి. ముఖ్యంగా వాపు ఉన్న చోట పట్టుకుంటే మిగిలిన చోటు కన్నా ఉష్ణోగ్రత తక్కువ ఉండును రూస్టాక్స్ వాడికి. అంటే ది పార్ట్స్ ఎఫెక్టెడ్ అండ్ సోలెన్ విల్ బి కోల్డర్ దాన్ ది అదర్ పార్ట్స్ అది బాడీ. ఇలాగ కంపారిజన్స్ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఉదాహరణకి ఇస్తున్నాను. దీంట్లో నక్స్వామికతో కంపేర్ ఎలా చేసుకుంటామో మిగతా డ్రగ్స్తో కూడా కంపేర్ అలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక డ్రగ్ దీంట్లోనే స్టానం మెటాలియం అనగా తగరం, పొటెండైజియం. దీనికి కూడా ఈ క్రాంప్స్ క్యాచెస్ ఉన్నాయి. ఈ 4 డ్రగ్స్ శుభ్రంగా గుర్తుండాలి క్రాంప్స్ అండ్ క్యాచెస్లో. మిగతావి వీటి తర్వాత ఉంటాయి. ఈ 4 ప్రిడామినెంట్ అనమాట. వీటి తాలూకు క్రాంప్స్ క్యాచెస్ ఎలా ఉంటాయంటే గుప్పెడు పట్టి వదిలేస్తే అన్ని వేళ్ళు వస్తాయి, ఈ వేలు రాదు, మీరు ఈ చేతితో తీయాలి. మళ్ళీ తీయమనండి వేలు, మళ్ళీ అట్లాగే వస్తుంది. ఆ వేలు అట్టా ఉంటుంది, దీంతో తీయాలి. ఆ వేలంటే ఆ వేలే కాదు, ఏదో ఒక వేలు. రాస్తూ ఉంటాడు అనుకోండి, రాస్తూ ఉంటే పెన్ అక్కడ పోయి ఇది డిజిటల్ లేచిపోతుంది పడి. మళ్ళీ కాసేపాకి ఎట్టేట దానికి కొంచెం ఉపచారం చేసిన తర్వాత మళ్ళీ పెన్ పుట్టుకుంటూ రాస్తూ. అలాగే టైప్ చేస్తూ ఉంటాడు, తట్టగా కొడుతుంటే ఈ వేలు పైకి ఎట్లా వెళ్ళిపోతుంది, కిందికి రాదు. వాడు మళ్ళీ దింపి మళ్ళీ కొట్టారు. ఈ రకమైన క్రాంప్స్ స్టానం మెటాలికంలో ఉంటాయి. ఇంకా సిమ్టమ్స్ కూడా చూసుకోవాలి. ఇంకా సిమ్టమ్స్ ఏంటి, వాడికి గట్టిగా కాంట్రించి ఉమ్మేస్తే అంతకు ముందు శాకరిన్ పొడి నోట్లో వేసుకుంటే ఏ రుచిగా ఉంటుందో ఆ రుచిగా ఉంటుంది. అంటే ఈ సెలైవేషన్ ఈజ్ స్వీటిష్. సెలైవేషన్ ఈజ్ స్వీటిష్. ఏది స్టానం మెటాలికం వాడికి. అర్థం ఏమిటి, వెరీ వెరీ డేంజరస్ సిమ్టమ్. యూరిన్లో షుగర్ పోవటం ఎట్లాంటిదో
బ్లడ్లో షుగర్ పోవటం ఎట్లాంటిదో సెలైవేషన్లో షుగర్ పోవటం కూడా అలాంటి. ఒక్కొక్కరు కాంట్రీ జుంబేస్తే ఉప్పగా ఉంటుంది వాడికి. ఏమండి అంటే నేట్రమ్ సల్ఫ్లో మిగతా సిమ్టమ్స్ వాడి దగ్గర ఉన్నాయేమో జాగ్రత్తగా చదువుకోవాలి. ఒకవేళ లేకపోతే నేట్రమ్ ఊర్లో ఉన్నాయేమో అప్పుడు చదువుకోవాలి. ఫస్ట్ నేట్రమ్ సల్ఫ్ కూర్చురావాలి. కాంట్రీ జుమ్మేస్తే ఉప్పగా ఉంటుందండి స్మెల్ టేస్ట్ అని అన్నాడంటే, తీయగా ఉంటుందండి అన్నాడంటే స్టానం మెటాలికం తాలూకు కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ వాళ్ళలో ఉన్నాయేమో చూసుకోవాలి. లేకపోతే అప్పుడు మిగిలిన డ్రగ్స్ చూసుకోవాలి. ఇలాగో కనుక ఈ డ్రగ్స్ వరుసన గుర్తుంచుకోండి. ముఖ్యంగా స్టానం మెటాలికంకి టైప్ రైటింగ్ చేసేవాళ్ళు, తర్వాత టెలిగ్రాఫ్ వర్క్ చేసేవాళ్ళు, తర్వాత వీణ బుల్బుల్ మొదలైనటువంటి వాయించేవాళ్ళు, వాటితో దేంతోనో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటివన్నీ వాళ్ళ చేతులకి, లేదా పెన్ను పుచ్చుకొని రోజుకి ఒక 50-60 పేజీలు దస్తావేజులు మొదలైనటువంటివి 70 పేజీలు రాసేటువంటి వాళ్ళు, వాళ్లకు వచ్చేటువంటి క్రాంప్స్లో ఎక్కువ మంది స్టానం మెటాలికంలో ఉంటారు. దాని తర్వాత ఎక్కువ మంది రూస్టాక్స్లో ఉంటారు. ఎందుకని రూస్టాక్స్లో ఉన్న సిమ్టమ్స్ అన్నీ కూడాను డ్యూ టు ఓవర్ యూజ్ అండ్ ఓవర్ స్ట్రెచ్చింగ్ ఆఫ్ ది మజిల్స్ అండ్ నర్వ్స్. రూస్టాక్స్లో ఉన్నాయి ఓవర్ యూజ్ అండ్ ఓవర్ స్ట్రెచ్చింగ్, అంటే కండరములను కానీ నరములను కానీ అతి పరిశ్రమ చేయించుట, అతిగా సాగదీయించుట, ఈ 2 డ్రగ్స్లోకి పెడతారు. అలాగే టైప్ చేయిస్తూ ఉన్న వాళ్ళకి కొందరికి ఇక్కడ నొప్పి వస్తుంది, వాపు వస్తుంది, రూస్టాక్స్. టైప్ చేసే వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళకి ఇక్కడ నొప్పి వస్తుంది, వచ్చి ఇవన్నీ నొప్పి చేస్తాయి. ఇక్కడ నొప్పి వచ్చి ఇక్కడి నుంచి ఇవన్నీ నొప్పి చేస్తాయి, లేదా ఇక్కడ నొప్పి వచ్చి ఇక్కడి నుంచి ఇవన్నీ నొప్పి చేస్తాయి. మజిల్స్ నరువు అన్నీ నొప్పిగా ఉంటాయి. ఈ నొప్పి 2 రోజులు 3 రోజులు తగ్గలేదు. బీ కేర్ఫుల్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ పారాలిసిస్ గోయింగ్ టు అటాక్ ది పేషెంట్. అప్పుడు రూస్టాక్స్, కాస్టికము ఆ 2 సిమ్టమ్స్ ఆ రెండింటికి ఉంటాయి. పక్షవాతం వస్తూ అంటే పట్టు వదిలిపెడుతూ వచ్చిన భాగాలకి భరింపరానటువంటివి నొప్పి ఉంటే ఈ 2 డ్రగ్స్లో ఏదో ఒకటి కావాల్సి వస్తుంది, రూస్టాక్స్, కాస్టికం. ముఖ్యంగా చలికి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ ఎఫెక్ట్ వస్తే, అంటే కారులో వింటర్లో చేయి బయటికి పెట్టుకుని కూర్చున్నాడు అనుకోండి, తెల్లవారుసామున డ్రైవింగ్ జరిగిందనుకోండి, ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ పార్ట్ చాలా నొప్పి చేస్తుంది, మర్నాటికి కొంచెం వాపు వస్తుంది, ఆ మర్నాటికి ఏమి ఎత్తలేకుండా పుస్తకం కూడా ఇట్లా ఎత్తలేక ఈ చేత్తో తీయాల్సి వస్తుంది. అంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ 5-6 వింటర్స్లో జరిగిన తర్వాత ఏదో ఒక రోజున వాడికి ఆ చేతి వైపున పక్షవాతం కొట్టబోతూ ఈ సమ్ ఇయర్స్ ఎహెడ్ అని తెలుసుకోవాలి. అందుకని వాడి సమస్తం స్టడీ చేసి వాడు రూస్టాక్స్కో కాస్టికంకో సంబంధించినటువంటి వాడు అయి ఉంటాడు. అది తెలుసుకుని దాంతో ట్రీట్మెంట్ మీరు అప్పుడు ఇచ్చినట్లయితే వాడికి లైఫ్లో పక్షవాతం రాదు. అండి ఉరికే ఉదాహరణ చెప్తున్నాం, మళ్ళీ ఇవన్నీ ఎట్లాగూ చెప్పుకుంటాం తర్వాత. కనుక క్రాంప్స్, క్యాచెస్ అంటే కొంకర పోవుట, తన్నేయటం మొదలైనవన్నీ క్రాంప్స్. పట్టేయటం, పట్టుకుంటాం, ఊపిరికుట్టు పట్టింది, క్యాచెస్, ఇవన్నీ ఇవి క్యాచెస్. ఇవన్నీ నక్స్వామిక నిండా కూడా ఉంటాయి. వస్తున్నా ఇవన్నీ నక్స్వామిక కూడా ఉంటాయి. తేడా ఏమిటి? రూస్టాక్స్కి ఉన్నన్ని పిచ్చి వేషాలు నక్స్వామికకు ఉంటాయి. కానీ కాసేపు రెస్ట్ తీసుకుంటే ఎక్కువై ఉంటాం, కాసేపు ఇట్టేట సవర్ తీస్తే తేలిగ్గా రావడం, ఇట్లాంటివి ఉండవు వాటికి. ప్లస్
నక్స్వామిక వాడికి చికాకు కోపదారి స్వభావం తప్పనిసరిగా వెన్నట్టుతూ ఉంటుంది. రూస్టాక్స్ వాడికి ఆ లక్షణం ఉండదు. రూస్టాక్స్ వాడికి మెంటల్ సింటమ్స్లో విసుగు వస్తుంది, చికాకు వస్తుంది, ఏడుపు వస్తుంది, విరక్తి కలుగుతుంది, కానీ కోపం మొదలైనటువంటి రూస్టాక్స్ వాడికి కలిగేది లేదు. మీరు ఏమన్నా తీసుకొచ్చి పెడితే రూస్టాక్స్ టైఫాయిడ్ పేషెంట్ వాడు అడిగిన బజార్ నుంచి తీసుకొచ్చి పెడితే ఒక అరగంట ఆలస్యం అయింది అని అంటే వాడికి మనస్సుకి విసుగు వచ్చి తినకుండా వదిలేస్తాడు, అంతేగాని అరవడం. అదే నక్స్వామిక టైఫాయిడ్ పేషెంట్ కనుక అయితే వాడు అడిగింది మీరు తెచ్చోటికి ఆలస్యంగా ఉంటే ఆ పక్కన అంశు గ్లాస్ ఉంటే మీ మొహాన విస్తుంటారు. ఇది తేడా. అంటే క్యారికేచర్స్ వేరే ఉంటాయి ఒక్కడు అవి పట్టడం క్రమంగా మనం నేర్చుకుంటాం. నక్స్వామికి వాడికి రెస్ట్ తీసుకుంటే తగ్గుతాయి, కానీ మళ్ళీ వెంటనే ఏదన్నా పని మొదలు పెడితే మళ్ళీ వస్తాయి. రోగి అంటే అర్థం ఏంటి? రెస్ట్ తీసుకుంటే తగ్గటం అనేది ఆరోగ్యంగా ఉన్నవాడికి. రోగికి రెస్ట్ తీసుకుంటే తగ్గి మళ్ళీ పని మొదలెట్టాడు, మళ్ళీ మొదలు. నక్స్వామిక వాడికి ఏం చేస్తే తగ్గుతాయంటే నక్స్వామిక తీసుకుంటే తగ్గుతాయి. రోగికి నార్మల్సీ ఉన్నవాడికి ఏంటి తేడా అంటే రెస్ట్ కావాల్సి వచ్చినప్పుడు రెస్ట్, అంటే అది హెల్తీ కండిషన్ తప్ప రెస్ట్ అనేది రోగం కాదు. రెస్ట్ కావాల్సి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటాం రైతే, కానీ పని చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఎదురు తిరుగుతాయి. అంటే వాడి శరీరంలో ఉన్న భాగములు ఎట్లా ఉన్నాయి? దున్నేటప్పుడు దూడల్లోనూ, మేసేటప్పుడు ఎడ్లల్లోనూ ఉన్నాయి. పనికిరావు. మళ్ళీ ఏదన్నా చదువుదామని పుస్తకం తీసాడంటే వెంటనే తలనొప్పి వస్తుంది నక్స్వామిక వాడికి. లేదా ఏదన్నా రాద్దామని పుస్తకం తీసాడంటే ఇవే లాగేస్తుంది. మళ్ళీ రెస్ట్ ఇస్తే తగ్గుతుంది. కానీ 2 మాటలు లాగి 3వ మాట ఇలా లాగిందనుకోండి, మహా కోపం వచ్చి ఇట్లా విరిచేసుకుంటాడు తన వెళ్తాను నక్స్వామిక. చెప్పే కదా, గుండి రాలేదనుకోండి ఫర్రం చీంచేస్తాడు సర్కారు. అసలు వాడి పద్ధతే వేరు, అప్రోచే వేరు, ఇట్లా ఉంటుంది. ఇది కాన్స్టిట్యూషన్ నక్స్వామిక వారు. ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి నీరసంతో మత్తు వస్తుందని చెప్పాం. అలా గోడ కానుకొని, కుర్చీ కానుకొని, దానికి కానుకొని అట్లా నిద్రపోతారు నక్స్వామిక వారు. సాయంత్రం అయ్యేటప్పటికి నీరసంతో మత్తు తప్పకుండా వస్తుంది. అంటే ఈ స్లీపీ అండ్ డ్రౌజీ గోయింగ్ ఇన్ టు ఇర్రెసిస్టబుల్ స్లీప్ ఇన్ ది ఈవినింగ్.